వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బృహత్ కథల్లోని కథలు కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఒక కథ కూడా చేసాము. అందులోవి మనం చేయగలుగుతామంటారా? చేయొచ్చు, కానీ సిరీస్ లాగా కాదు. ఎందుకంటే బృహత్ కథలోదే మనం ఇంతమంది కీర్తిసేన కథ ఒకటి చెప్పామా, అవునండి. తర్వాత ఉపకోశ కథ ఒకటి చెప్పాము. చాలా కథలు బృహత్ కథలు చెప్పుకున్నాం మనం. ఏ కథకు ఆ కథ అక్కడే ఎండ్ అయిపోతుంది. పెద్ద కథ ఒకటి ఉంది, నరవాహన దత్త చరిత్ర ఉంది. దాంట్లో ఉపకథలు ఎన్నో వస్తాయి. ఎన్ని క్యారెక్టర్లో మళ్ళీ దాని కథ ఆ క్యారెక్టర్కి సంబంధించింది, అది వెళ్ళిన చోట ఆ క్యారెక్టర్ వెళ్ళిన చోట అక్కడ తనకి ఎదురైన కథలు, అట్లా బోల్డ్ కథలు వస్తాయి. కాబట్టి ఇది సిరీస్గా అనుకోవద్దు. ఏ కథకు ఆ కథ అట్లా చేద్దాం. బృహత్ కథలోంచి కొన్ని కథలు కొంచెం పెద్ద ఉన్నాయనుకో, అవి 2-3 భాగాలు వస్తాయి. ఫలానా వాడి కథ అని చెప్పుకుందాం. ఇప్పుడు బృహత్ కథ ఏమో నరవాహన దత్త చరిత్ర అని చెప్పుకున్నాం కదా. నరవాహన దత్తుడి తండ్రి ఉదయనుడు అనే పేరుండే రాజు. అతని కథని చెప్తాం. ఇది పూర్వమట చంద్రవంశానికి చెందిన రాజులు ఉండేవారు. వీళ్ళు వత్సదేశం అనే ఒక దేశానికి కౌశాంబి నగరం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవారు. వాళ్లలో శతానీకుడు అనే ఒక గొప్ప రాజు. ఈ శతానీకుడికి 2 భార్యలు. రెండో భార్యకి సంతానం ఉంది, కానీ ఆయన పట్టమహిషికి సంతానం లేదు. అయితే పట్టమహిషికి కలిగిన సంతానము రాజు అవ్వాలి ఒక నియమం. అయితే ఆయన ఇలా సంతానం లేదని కొంత దిగులుగా ఉండేది ఆయనకి. ఒకసారి ఆయన శాండిల్య మహర్షిని కలిసాడట. శాండిల్య మహర్షి ఈయన మనసులో ఉన్న దిగుల్ని తెలుసుకుని ఈయన ఏమన్నాడంటే, పుత్రకామేష్టి యాగం చేయిస్తాను నీతోటి, నీకు సంతానం కలుగుతుందని ఈయన దీవించాడు. పుత్రకామేష్టి యాగం తర్వాత ఈయనకి సహస్రానీకుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. శతానీకుడు, సహస్రానీకుడు. ఈ సహస్రానీకుడు పెద్దవాడయ్యాడు. ఆయన రాజ్యానికి వచ్చాక తండ్రి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ సహస్రానీకుడు వివాహితుడు కాదు, ఆయనకి పెళ్లి కాలేదు. ఆయనకి ఏమనిపించేది అంటే, తాను పుత్రకామేష్టి యాగం వల్ల జన్మించాను, నాకు అపురూపమైన లక్షణాలు ఉన్నాయి, ఇట్లాంటి అపురూపమైన భార్యనే లభించాలి నాకు అని భావించేవాడు. అయితే ఈ పెళ్లి గురించి దాని గురించి ఏం పెద్ద ప్రయత్నం చేయలే భూలోకంలో. ఆయనకి మంచి మంచి మంత్రులు ఉండేవాళ్ళు. యుగంధరుడు అనే ఒక మంత్రి, తర్వాత ఏమో సుప్రతీకుడు అనే ఒక సైన్యాధ్యక్షుడు, ఒక చెలికాడుగా ఒక విదూషకుడు. వీళ్ళ ముగ్గురితోటి చాలా స్నేహం ఉండేది. మంత్రుల మీద రాజ్యం నడిచేది, మంత్రి సైన్యాధ్యక్షుడి మీద రాజ్యం నడుస్తూ ఉండేది. అయితే ఈయనకి ఏమైందట, ఒకసారి అప్పట్లో స్వర్గలోకానికి వీళ్ళకి రాకపోకలు చాలా సాధారణంగా ఉండేవి. సూర్యవంశపు చంద్రవంశపు రాజులు స్వర్గానికి జస్ట్ లైక్ దట్ రథం వేసుకుని వెళ్ళి తిరిగి వచ్చేవాడు. ఈయన ఇంద్రుడికి ఏదో యుద్ధానికి సహాయం కోసం ఈయన ఈ సహస్రానీకుడు స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏదో ఒక సందర్భంలో వివాహం చేసుకోలేదు, నాకు అనురూపమైన కన్య ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు, రాజకుమార్తెలు ఏవో వివాహాలు వస్తుంటాయి కదా, పెళ్లి సంబంధాలు, కొంత వివాహం మీద అయిష్టం కూడా ఉంది, ఈ అమ్మాయే నాది అని నాకు అనిపించినప్పుడు వివాహం చేసుకోదలుచుకున్నానని ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు ఏమన్నాడంటే, అది కాదు నాయన, ఒక విచిత్రమైన విషయం చెప్తాను నీకు. నువ్వు భూలోకంలో పుట్టావు, ఈ భూలోకంలో నువ్వు పుట్టడం కూడా మీ తండ్రి శాండిల్య మహర్షి ద్వారా పుత్రకామేష్టి చేయటం వల్ల పుట్టావు. నువ్వు ఒక పూర్వజన్మలో ఒక గంధర్వుడివి అని చెప్పాడు. గంధర్వుడు అని కూడా వసువులు అంటారు. వసువు అంటే ఒక దేవతా జాతి అనమాట. పూర్వము నేను బ్రహ్మదేవుడి దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు, అంటే జనరల్గా ఏంటంటే ఈ బ్రహ్మలోకంలోకి దేవతలందరూ వెళ్తారు, ఏదో చిన్న మీటింగ్లు, మన మీటింగుల్లాగానే. ఈ మీటింగ్కి వెళ్ళినప్పుడు విధూముడు అనే ఒక వసువు, అలంబుష అనే ఒక అప్సరస ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఆ సభలో. బ్రహ్మదేవుడి దగ్గరికి సభకి వెళ్ళినప్పుడు అందరి దృష్టి బ్రహ్మదేవుడి మీద ఉండాలి. వీళ్ళల్లో వీళ్ళు సైకిల్ చేసుకుని ఫ్రెండ్షిప్లు చేస్తే ఆయనకు నచ్చదు. ఆయన ఏమంటే కేకలేశాడు బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరిని, దేవయోనులు అయ్యుండి మీకు ఇలాంటి దుర్బుద్ధి ఏమిటి, మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు, మానవ జన్మ ఎత్తండి మీ ఇద్దరు అని శపించాడు. శపిస్తే ఆ శాపం తీసుకున్నటువంటి విధూముడు శాండిల్య మహర్షిని పాదాలు పట్టుకున్నాడు, నాకు ఎక్కడైనా మంచిగా చోట జన్మించే అవకాశం ఇవ్వమని. అప్పుడు ఆయన పుత్రకామేష్టి ద్వారా ఆ విధూముడే నీ తండ్రికి సంతానంగా నిన్నుగా పుట్టించాడు. నువ్వు విధూముడనే వసువువి, దేవయోనివి, నీకు ఈ శాపం మనిషిగా పుట్టి మరణించిన తర్వాత నువ్వు మళ్ళీ దేవలోకాన్ని యథావిధిగా చేరిపోతావు. అయితే ఆ రోజు నీతోటి స్నేహం కలిపి బ్రహ్మదేవుడి శాపానికి గురైన అలంబుష అయోధ్య నగరానికి రాజైన కృతవర్మకి మృగావతి అనే పేరుతోటి జన్మించి సిద్ధంగా ఉంది నీకోసం. ఆవిడే వీళ్ళిద్దరికీ కదా శాపం, భార్యాభర్తలుగా జన్మించండి అని శపించాడు ఆయన.
కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి అయోధ్య నగరాన్ని కబురు చేసి కృతవర్మ కూతురైన ఈవిడ్ని మృగావతిని వివాహం చేసుకో, ఆమె నీకు బ్రహ్మ కూర్చిన భార్య అని చెప్పాడు. ఇక ఎప్పుడైతే ఆ పూర్వజన్మ వృత్తాంతం గుర్తొచ్చేసిందో ఈయనకి ఉత్సాహం, విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఎప్పుడెప్పుడు అమ్మాయిని చూసేద్దామా అనిపించేసింది. సరే ఏమైంది, ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇద్దరు నేను వెళ్ళొస్తాను, మళ్ళీ కలుసుకుందామని చెప్పాడు. మాతలి అంటే ఇంద్రుడి రథసారథి, అతనే ఈ భూలోకం నుంచి రాజులను పైకి తీసుకొచ్చి వాళ్ళని దింపేవాడు కిందకి. ఆ ఇంద్రుడి రథంలో ఎక్కి కూర్చున్నాడు, కళ్ళల్లో తేలిపోతున్నాడు ఈయన రాజుగారు సహస్రానీకుడు. ఆ మృగావతి అనే రాజకుమార్తెను తలుచుకుని ఆ పూర్వజన్మలో చూశాను గుర్తొచ్చింది కదా, ఆ అలంబుషలు రూపము లావణ్యము అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సరే రథం బయలుదేరి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇదే పారిజాతపు చెట్ల కింద తిలోత్తమ అనే ఒక అప్సరస కూర్చుంది. ఇతను ఈ సహస్రానీకుడు వచ్చినప్పటి నుంచి ఆవిడ దృష్టి అతని మీద ఉంది. కాసేపు కబుర్లు చెప్పుకుందామని వెనక నుంచి చప్పట్లు కొట్టి పిలిచింది. సహస్రానీక నా వైపు తిరుగు అని. ఈయనేమో ఏ ఊహల్లో ఉన్నాడు, మృగావతి ఊహల్లో ఉన్నాడు, వినిపించుకోవాలి. ఆయన కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. మొదటిది కళ్ళు మూసుకున్నాడు, మూసుకుపోయాయి రెండును. ఆయన కళ్ళల్లో తేలిపోతున్నాడు. ఈ ఎవరో పిలుస్తున్న సంగతి వినలేదు. వినకపోయేసరికి చాలాసార్లు పిలిచి తిలోత్తమ కొళ్ళు మండిపోయింది. నువ్వు ఎవరిని ఊహించుకుని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావో వాళ్ళతో నీకు 14 సంవత్సరాల ఎడబాటు వస్తుంది. ఒక స్త్రీ పిలిస్తే పలకవా నువ్వు? మానవుడివి, నీకు ఇంత పొగరా? నీకు వియోగం సంభవిస్తుంది. 14 సంవత్సరాలని శపించింది. ఈ శాపం సహస్రానీకుడు వల్ల ఈయన కల్లో ఉన్నాడు. వినుంటే ముందు ఆవిడ పిలుపుకే పలికేవాడు. ఆయనకు అంత ఇష్టమేం లేదు, పిలిస్తే పలకడానికి ఏం అభ్యంతరం? పాపం వినిపించుకోలేదు కదా. మా తల్లి విన్నాడు ఈ కథ అంతా. సరే చెప్పటం ఎందుకులే, అది ఇప్పుడు జరిగేది కాదు, ఈయన మృగావతిని పెళ్లి చేసుకున్న తర్వాత సంగతి కదా అని చెప్పకుండా ఊరుకున్నాడు. తీసుకెళ్లి భూలోకంలో దించేసాడు. ఈ ఇంటికి వెళ్ళిపోయిన సహస్రానీకుడు తన మంత్రి అయిన యుగంధరుణ్ణి పిలిచి అయోధ్య నగరానికి కబురు చేయి, ఆ రాజకుమార్తెని నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను అన్నాడు. వీళ్ళంతా ఆనందపడ్డారు. అబ్బా మొత్తానికి నేను పెళ్లి చేసుకుంటానన్నాడు, ఇంకేముంది బ్రహ్మాండంగా ఉందని వీళ్ళు అక్కడికి కబురు చేశారు. ఈ కబురు చేసేసరికల్లా కృతవర్మ భార్యకి అంతకు కొద్ది రోజుల ముందు తెల్లవారుజామునే కాలొచ్చిందిట. పుత్రకామేష్టి వల్ల పుట్టిన ఒక రాజకుమారుడు మీ అమ్మాయి కోసం కబురు చేస్తాడు, అతనికిచ్చి మీ అమ్మాయిని పెళ్లి చెయ్యి అని. కాబట్టి నాకు ఒక కాలొచ్చింది, ఈ సహస్రానీకుడు పుత్రకామేష్టి వల్ల జన్మించిన వాడు, మన అమ్మాయికి అనురూపమైన వరుడు వీడే, చేసేద్దాం పెళ్ళంది. రాణిగారు ఒప్పుకునేసరికి రాజుగారు ఒప్పుకున్నాడు. సరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆవిడ పరమాద్భుత సౌందర్యవతి, పైగా అప్సరస భూలోకంలో పుట్టడం వల్ల దేవతల సౌందర్యం కూడా కొంత దేవతా సౌందర్యం ఉంటుంది కదా, అసలు మామూలు అందం కాదుట. అసలు ఆవిడ రెప్ప వాల్చలేరు చూశారంటే, అంత అద్భుతంగా ఉండేది. సరే ఈవిడ వివాహం చేసుకున్నాక యుగంధరుడికి, తర్వాత సుప్రతీకుడికి, విదూషకుడికి ముగ్గురు కొడుకులు పుట్టారు. యుగంధరుడి కొడుకుని యౌగంధరాయుడు అని పిలిచేవారు. ఈ యౌగంధరాయుడే తర్వాత ద ఫేమస్ యౌగంధరాయుడు అనమాట. చాలా తెలివి కలిగిన మంత్రుల్లో గొప్ప పేరు కలిగిన వాడు యౌగంధరాయుడు. యుగంధర్ అన్న మన పేరు వింటుంటామా, ఈయన వల్లే వచ్చింది. యౌగంధరాయుడు చాలా తెలివైన వాడు, తిమ్మిని బమ్మిని చేయగలడు అనమాట. తర్వాత ఈ సుప్రతీకుడికి రుమణ్వంతుడు అనే కొడుకు కలిగాడు. అతను ఈ రుమణ్వంతుడు ఈ మొత్తం రాజ్యాన్ని అతను ఇది చేశాడనమాట, అతను సేవ్ చేశాడు. విదూషకుడు కూడా ఓ కొడుకు పుట్టాడు, వాడి పేరు వసంతకుడు అని పెట్టారు. ఈ ముగ్గురు పిల్లలు పుట్టాక రాణిగారు కూడా గర్భవతి అయింది మృగావతి. సరే ఈవిడ గర్భవతి అయింది. ఆవిడకి ఎన్నెన్నో కోరికలు, ఏమిటేమిటో తినాలి, ఏదేదో చేసేయాలనిపించేది. ఒక 5-6 నెలల ప్రెగ్నెన్సీ, 5-6 నెలలు వచ్చాక ఒకరోజు వాంతులు అవి తగ్గినాయి అనమాట, వేవిళ్ళు తగ్గినాయి, కొంచెం కాస్త మనిషి కనపడుతుంది నున్నగా ఆవిడ. అప్పుడు ఆవిడని చూస్తూ, ఇప్పుడు కాస్త బాగున్నావు, ఆరోగ్యం ఎలా ఉంది ఇదంటే, నాకు ఒక విపరీతమైన కోరిక ఉందండి, అది తీర్చుకోవాలనుంది నాకు. అప్పటిదాకా ఆవిడ మామిడి పండు, జామ పండు, ఆ పండు పండు అంటే వెతుకు తెచ్చేవారు, రాణిగారు కదా. సరే ఏమిటంటే రక్తపు కొలనులో స్నానం చేయాలనుంది నాకు అని అడిగింది. రక్తంతో నిండిన కొలనులో ఎర్రగా నీళ్లు, రక్తం, దాంట్లో స్నానం చేయాలనుంది నాకు. ఎప్పటి నుంచో అది కోరిక, నెల తప్పినప్పటి నుంచి ఉంది, ఇప్పటికి పూర్తి రూపం దాల్చింది. ఎర్రటి నీళ్లు కాదు, నెత్తుటి మడుగులో స్నానం చేయాలి, విపరీతమైన కోరిక. సరే రాజుగారు మహాధర్మాత్ముడు, నెత్తుటి కొలనంటే దేని నెత్తురు, అందుకని ఆయన ఏం చేశాడంటే లాక్షారసం లత్తుకని ఒక మడుగు నీళ్ళల్లో కల్పించి దానికి కొన్ని ఔషధులు కలిపి ఆ నీళ్లలో మునిగిన రాణిగారికి ఏ దురదలు జబ్బులు రాకుండా నెత్తురే అని భ్రమపడేలాంటి ఏర్పాటు చేశాడు.
చేసి రాణిని ఇదిగో నీ నెత్తుటి మడుగు స్నానం చేయమన్నాడు. ఆవిడ కేరింతలు కొట్టేసింది సంతోషంతో. కడుపుతో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు ఊహలు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకం తినాలనిపిస్తుంది, ఏదో చేసేద్దామనిపిస్తుంది. ఈవిడికి ఇది అనిపిస్తుంది. సరే బాగుంది. సరే ఏం చేశారు, ఇప్పుడు నదిలోకి దిగాలంటే ఒక మడుగులోకి ఏం చేయాలి, ఏదో పల్చటి వస్త్రం కట్టుకుని, ఇప్పుడు మనం బికినీళ్ళు వేసుకుంటున్నారు మన జనం, ఆవిడ ఏం చేసింది, ఒక ఏక వస్త్రం, ఒక పల్చటి వస్త్రాన్ని కట్టుకుని నీళ్ళల్లోకి దిగింది. ఎవరు ఉండద్దు, నేను ఒక్కదాన్నే ఉంటాను. ఆ మడుగులోకి ఇంకా పరిచారక, మామూలు నీళ్ళు అనుకో, స్విమ్మింగ్ పూల్ అయితే పరిచారకులు కూడా కొంతమంది దిగేవాళ్ళు ఆవిడకి సాయం. ఇప్పుడు ఈవిడది ప్రత్యేకమైన కోరిక కదా, చిన్న మడిగే అది. ఇది దిగింది రాణిగారు. సరే రాజుగారు కూడా దగ్గరలోనే ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరు దిగల, చేలికత్తలంతా దూరంగా ఉండి నవ్వుకుంటున్నారు. ఆవిడ సరదా, ఆయన్ని ఆ సరదాని తీర్చాడు రాజుగారు. ఎంత ముద్దయితే మాత్రం ఎంత ముద్దుటమ్మా, మరీ విచిత్రంగా అని అలా చెప్పుకుంటూ ఎవరి దారిని వాళ్ళు నుంచున్నారు. ఈ రక్తపు మడుగులో ఆవిడ హాయిగా కేరింతలు కొడుతూ అసలు బయటికి రాలేదట చాలా సేపటి దాకా. ఎంతోసేపు ఉంది. ఇప్పుడు ఎర్రటి దాంట్లో మునిగితే ఏమవుతారు, కింద పైన మొత్తం అంతా ఎరుపే అవుతుందా. పైనుంచి వెళ్తున్న ఒక గండభేరుండ పక్షి మాంసపు ముద్దగా భావించి ఈ 6-7 నెలల గర్భవతి ఎర్రగా ముద్దలాగా కనపడుతున్న ఈవిడ్ని పట్టేసింది. పైనుంచి పట్టుకుని ఎత్తుకెళ్ళిపోయింది. అంతే. చూస్తూనే ఉన్నారు వీళ్ళు. అన్నారు, హాహాకారాలు చేశారు. హాహా లేదు, హూహూ లేదు. పక్షి కాస్త ఎగిరిపోయింది. గండభేరుండం, అది చాలా పెద్ద పక్షి, గోళ్ల మధ్య ఇరికించుకుంది. ఇట్లా పట్టుకుంటాయి. మామూలుగా గద్దలు కోడి పిల్లల్ని తన్నుకోవు, అట్లా ఈ రాణి గారిని తన్నుకుపోయింది గండభేరుండం. రాజు పరిగెత్తాడు. ఏం పరిగెత్తాడు, ఇది ఎక్కడ ఒక బిల్డింగ్ మధ్యలో చేశారు ఈ మడుగు. ఇవన్నీ దాటుకుని వీళ్ళు పైకి ఎగిరేసరికి, బయటికి వెళ్ళేసరికి ఆ గద్ద కాస్త ఎగిరిపోయింది. అక్కడి నుంచి దొరకలేదు. ఇక లబో దిబోమని ఏడ్చాడు ఈయన. ఆ భార్య అంటే పంచప్రాణాలు, పైగా ఏమో ఆవిడ తనతో పాటు శాపగ్రస్త అయిన అప్సరస అవటంతో మరింత ప్రీతి. ఈవిడ కోరిక తీరుద్దామంటే ఇలా ఎందుకు అయిందో తెలియలేదు. మంత్రులు, సైన్యాధిపతులు అంతా కలవడబడ్డారు, కంగారు పడ్డారు. ఈ లోపల ఏమైంది, ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న మాతలి ఈ స్వర్గం నుంచి వచ్చి, రాజా నువ్వు కంగారు పడకు, నీకు ఇప్పుడు ఈ అమ్మాయితోటి వివాహం అయింది, ఈమెకి పుట్టబోయే కొడుకు చక్రవర్తి అవుతాడు, చక్రవర్తి అయ్యే కుమారుడు కలుగుతాడని ఈమె జాతకం. కాబట్టి ఆ పిల్లాడికి ఏమీ అవ్వదు, నీ భార్య ఎక్కడికి పోదు, సేఫ్గా వస్తుంది. నీకు 14 సంవత్సరాల పాటు భార్యా వియోగం ఉంది, తిలోత్తమ శాపం. ఆనాడు మనం వస్తుండగా నువ్వు వినలేదు, నేను విన్నాను. ఆ శాప ఫలితమే ఇవాళ ఇట్లా జరిగింది. ఆమెకు ఆ విపరీతమైన కోరిక కలగటం కూడా అందుకే జరిగింది. కాబట్టి నువ్వు స్థిమితంగా ఉండు. భార్యా వియోగం బాధించేదే, కానీ ఆమె నీ దగ్గరికి వస్తుందని నమ్మమని ఆ తండ్రి ధైర్యం చెప్పాడు. ఈయన దిగాలుగా మొత్తం ఈ రాజ్యం అంతా మంత్రికి, సైన్యాధిపతికి అప్పచెప్పి అలా భార్య కోసం అలమటిస్తూ ఉండిపోయాడు. ఈ ఎత్తుకుపోబడిన ఈవిడ ఎక్కడో ఒక పర్వతం మీద ఈవిడ కదులుతోంది. ఇది మనిషి ప్రాణంతో ఉంది అని తెలిసేసరికల్లా ఆ గండభేరుండం ఒక కొండ మీద వదిలిపెట్టేసింది ఆవిడ్ని. 7 నెలల ప్రెగ్నెన్సీ, ఏక వస్త్రం ఒంటి మీద, ఇంకేం బట్టలు ఉన్నాయి, నగలు గిగలు ఏమీ లేవు. ఆవిడ ఒకటే గుడ్డ చుట్ట పెట్టుకుని ఉంది, ఒక వస్త్రంతో ఉంది. తర్వాత ఏమో నగ నాణ్యము లేదు, ఒంటరిది. ఇల్లు ఎక్కడుందో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఆ కొండ మీద ఏడుస్తూ నుంచుంది ఆవిడ, ఏం చేయాలో తెలియక. ఇంతలో ఒక కొండ చిలువ వచ్చింది ఈవిడ మీదకి. మనిషి వాసన తెలుస్తుంది కదా, అంటే జీవుల వాసన జంతువులు పసిగడతాయి. ఆ కొండ చిలువని ఆ దారిని వెళ్తున్న విద్యాధరుడు ఎవడో అదిలించి తోలేశాడు. ఈవిడ బతికే ఉంది. అక్కడి నుంచి ఈవిడేమనుకుంది, నేను ఇంత దూరం వచ్చాను, ఇంక ఇంటికేం వెళ్తాను, చచ్చిపోతే పోతుంది అని చెప్పి ఏనుగులు వెళ్తుంటే ఏనుగులకు ఎదురెళ్తే ఆ ఏనుగులు కూడా ఈవిడని ఏం చేసేవి కాదు, పక్కకి వెళ్ళిపోతూ ఉండేవి. అట్లా కొన్నాళ్ళు తిరగ్గా ఈ ప్రెగ్నెన్సీని భరించలేకపోయింది ఆవిడ. ఒంటరితనం, ఏదో దొరికిన ఆహారం, వస్త్రాలు లేవు, ఇక విసుగు పుట్టిపోయింది. ఆవిడ ఏమనుకుందంటే భర్తను తలుచుకుని ఏడుస్తూ కొండ మించి దూకేద్దాం అనుకుంది. ఈ కొండ చిలువ తినలేదు, ఏనుగుల దగ్గరికి వెళ్తే అవి తినవు, సింహాలు నన్ను చూసి బయటికి వెళ్ళిపోతాయి, అటు ఇటు వెళ్ళిపోతాయి. నేనేం చేయాలి, కొండ మించి దూకుదామని ఒక కొండ కొమ్మ మీద నిలబడి ఏడుస్తూ నుంచుంది. మొగుడిని తలుచుకుని ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంటే కొండల్లో ఏడుపులు అరుపులు పెద్ద శబ్దం వినిపిస్తాయి. ఆ దారిన పోతున్న ఒక ఋషి ఈవిడ ఏడుపు విన్నాడు. ఒక తాపసి కుమారుడు చూసి, అమ్మ ఎవరు నువ్వు ఏమిటి అని అడిగితే ఆవిడ ఏడుస్తూ, నేను ఫలానా రాజుగారి కూతుర్ని, ఫలానా రాజుగారి భార్యని, ఇట్లా నన్ను ఒక గండభేరుండ పక్షి తీసుకొచ్చేసింది అనేసరికి, ఇక్కడ జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉంది, నిన్ను నేను అక్కడికి తీసుకెళ్తానమ్మా, జాగ్రత్తగా రమ్మని ఆవిడ్ని పైనుంచి కొండ నుంచి కిందకి దింపి ఋషి ఆశ్రమానికి తీసుకెళ్ళాడు.
ఈ ఆశ్రమానికి వెళ్ళిన రాణి గారు ఏమైందో, ఆవిడ కొడుకు ఎవరో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. తప్పకుండా అండి. కిరమ్మ గారు నమస్తే. నమస్తే జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.